ఒక్కసారి ఈ వీడియో చూడండి. How many people remember Zaheer Khan in the 2011 World Cup final? No one. And why should we? Because 5 overs, 4 runs, that first spell was more important than someone scoring 97 or 91 because he was the one who set the tone for us in the entire game. And I'm sure people in this room, no one remembers that. That is what is గౌతమ్ గంభీర్ ఏమన్నాడు విన్నారా? జహీర్ ఖాన్ స్పెల్ గురించి మాట్లాడుతున్నాడు. 2011 వరల్డ్ కప్ ఫైనల్లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ వరల్డ్ కప్ ఫైనల్ మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. అందరూ అనేది ఏంటి, ధోని 91 ఆర్ గంభీర్ 97 అన్సంగ్ హీరోస్ ఆఫ్ ది వరల్డ్ కప్. అంటే గంభీర్ అన్సంగ్ హీరో అన్నారు, ధోనిని చాలామంది ప్రొజెక్ట్ చేసి ప్రమోట్ చేశారు, పిఆర్ యాక్టివిటీ అంటున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటి నేను చెప్పాలనుకుంటున్నానంటే, జహీర్ ఖాన్ ది హీరో అది మనం గుర్తించట్లేదు అంటున్నాడు. గంభీర్ చెప్పింది నేను అగ్రీ అవుతా, కరెక్టే. ది అన్సంగ్ హీరో, చాలామంది గుర్తించాల్సిన హీరోని మనం గుర్తించట్లేదు, కరెక్టే. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి. ఎప్పుడైనా సినిమా తీస్తే ఒక హీరోని మనం ప్రైజ్ చేయడం ఎక్కువ ఉంటుందా? ఇండియాలో కానీ ఎక్కడైనా ఒక డైరెక్టర్ని ప్రైజ్ చేయడం ఎక్కువ ఉంటుందా? ఇది కూడా అంతే, ఇండియాలోనే కాదు ఎక్కడైనా కూడా బౌలింగ్కి ఉన్నంత క్రేజ్ ఇప్పుడు బూమ్రా క్రేజ్ ఉంది, ఎందుకంటే కన్సిస్టెంట్ బౌలర్. తర్వాత కొంచెం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ షమీ ఉన్నాడు, షమీకి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా? ఏం తన బౌలర్ కాదా? ఎంత మంచి బౌలర్. అలాగైతే 2023 వరల్డ్ కప్ ఎంత బాగా షమీ బౌలింగ్ చేశాడు, ఎవడైనా గుర్తుపెట్టుకున్నాడా? సో ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే, సేమ్ ఒక సినిమాకి హీరోకు ఉన్నంత క్రేజ్ డైరెక్టర్కి రాదు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా ఎగ్జాంపుల్ తీసుకుంటే, ప్రశాంత్ నీల్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కానీ ఫస్ట్ లుక్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, సినిమా ఇండస్ట్రీ మొత్తం టాలీవుడ్ అంతా ఈగర్గా వెయిట్ చేస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్కు ఉన్న క్రేజ్ అలాంటిది. ఎన్టీఆర్ వెనకాతలో ఉన్న డైరెక్టర్స్ కష్టాన్ని ఎవరు గుర్తించరు కదా. స్క్రీన్ మీద కనబడుతుంది ఎవరు? ఎన్టీఆర్ చేయించిన డైరెక్టర్కి వాల్యూ ఉంది, నేను లేదనట్లేదు, కానీ మోర్ ఆఫ్ అ ఫ్యానిజం ఉండేది ఎన్టీఆర్కే, డైరెక్టర్స్కి ఎలా ఉంటుంది అబ్బా? సో గౌతమ్ గంభీర్ చెప్తుంది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, అది కరెక్టే, కానీ జనాలు యాక్సెప్ట్ చేసే రియాలిటీలో ఎవరు లేరు. యాక్చువల్గా అలా ఆలోచించడం చాలా డెప్త్, అందరికీ ఆ డెప్త్ ఉండదు భయ్యా. సో ఈ లెక్కన నేను ఎంఎస్ ధోనియే హీరో అంటే కొంతమంది ఎంఎస్ ధోని నాకు హీరో అంటారు, అది కరెక్టే. ఇంకొంతమంది నాకు జహీర్ ఖాన్ గౌతమ్ గంభీర్ హీరో అంటే వాళ్ళు హీరోనే అగ్రీ అవ్వాలి. లేదు గౌతమ్ గంభీర్ చెప్పినట్టు జహీర్ ఖానే హీరో అని నేను అగ్రీ అవ్వాలన్నా, మీరు అగ్రీ అవ్వాలన్నా అది కష్టం, ఎందుకంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకు ఉంటుంది. సో అది మ్యాటర్.